టుడే తెలంగాణ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నా పేరు స్వాతి. పశ్చిమ జోన్ 59వ డివిజన్ సుష్మా స్వరాజ్ చౌరస్తాలో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సుపరిపాలన 11 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు 59వ డివిజన్ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ రెడ్డెడ్డి శ్రీనివాస్ బాలు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ, బీజేపీ వెస్ట్ జోన్ కన్వీనర్ జాడి బాలరెడ్డి, రాగి సత్యనారాయణ, పొంగల రాజిరెడ్డి, 162 బూత్ అధ్యక్షురాలు నేరెళ్ల ధనలక్ష్మి, 163 బూత్ అధ్యక్షులు పబ్బల ఆంజనేయులు, 164 బూత్ అధ్యక్షురాలు పెద్ది లావణ్య, 164 బూత్ అధ్యక్షులు దయ్యాల కరుణాకర్ మరియు ఒల్లం సంజీవ్ కుమార్, కర్రె రాజమల్లయ్య, దయ్యాల సంజీవ్ కుమార్, సానకొండ శ్రీనివాస్, పబ్బల శంకర్, దయ్యాల అశోక్ కుమార్, రవికుమార్ మరియు 59వ డివిజన్ బీజేపీ నాయకులు మరియు మహిళా నాయకురాలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడే మోడీ గారు అంటే మనందరికీ తెలియని వారైతే కాదు. మోడీ గారు అంటే ఎవరు చెప్తారా? మన ప్రధానమంత్రి. స్వాతంత్రం రాకముందు దాదాపు 200 ఏళ్ళు మన యొక్క దేశాన్ని ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారు. 200 సంవత్సరాలు. అంతకుముందు ఎంతోమంది మహమ్మదీయ రాజులు పరిపాలించారు. ఈ దేశంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ, అంటే ఇది ఎంతో సంపన్న. నరేంద్ర మోడీ గారు 2014 నవంబర్ 19 ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి నేటి వరకు ఈ 11 ఏళ్లలో మరి ఒకసారి కోalition గవర్నమెంట్తోని, ఒకసారి మధ్యలో పూర్తి మెజార్టీతోని, ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ ద్వారా ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఈ దేశాన్ని సర్వతోముఖ అభివృద్ధి వైపు తీసుకెళ్తూ ప్రపంచ దేశాలలో ఒక అగ్రగామిగా నిలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిండ్రు. అసలు గతంలో పరిపాలించినటువంటి కాంగ్రెస్ వాళ్ళు అసలు ఏ మాత్రం కూడా ఈ దేశ హితం కోసం పనిచేయకుండా 370 ఆర్టికల్ను వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళు తీసేయలేని పరిస్థితిలో ఉన్న 370 ఆర్టికల్ను రద్దు చేసి ఈ కాశ్మీర్ను ఈ దేశంలో అంతర్భాగం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి తీసుకురాకుండా ఉంటే మరి నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో బిల్లు పెట్టి ఈ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి రాజకీయంగా వాళ్ళను కూడా ముందుకు తీసుకుపోయినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. వక్ఫ్ బోర్డులో అన్యాక్రాంతమవుతుంట భూములన్నింటినీ కూడా మరి పేద ముస్లింలకు లబ్ధి చేకూర్చేలాగా ఎప్పుడో చేతిలో ఉన్న గుప్పటి మందికే ముస్లిం నాయకులు వక్ఫ్ బోర్డు పేరుతో కాజేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పక్కకు నెట్టేసి పేద ముస్లింలకు లాభం జరిగేలా వక్ఫ్ చట్టాన్ని కూడా సవరణ చేసినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారిదే. అంతేకాదు సిఏఏ సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ను తీసుకొచ్చింది కూడా నరేంద్ర మోడీ గారే. ఈ తర్వాత ట్రిపుల్ తలాక్ను ముస్లిం మహిళలకు కూడా లబ్ధి చేకూర్చేలాగా తీసుకొచ్చి ఈరోజు ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చినటువంటి ఘనత మరి నరేంద్ర మోడీ గారిదే. మొన్నటికి మొన్న పాకిస్తాన్ హిందుస్థాన్లో ఆపరేషన్ సింధు పేరు మీద మరి ముష్కరులను మట్టుబెట్టి 20 నిమిషాలలోనే వాళ్ళ స్థావరాలను మొత్తం ధ్వంసం చేసి ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు ఏందో చూపించినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారిదే. కాబట్టి ఇలాంటి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ప్రపంచ దేశంలో భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్న నరేంద్ర మోడీ యొక్క నాయకత్వాన్ని ఎప్పటికీ మరి దేశ ప్రజలందరూ కూడా ఆయన గౌరవించి ఆయన వెంటుండి ఆయనను ఎప్పుడూ బలపరచాలని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారి యొక్క సుపరిపాలన 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశం మొత్తం దేశవ్యాప్తంగా కూడా మోడీ గారి పరిపాలన గురించి కూడా ప్రతి వార్డులో, అదేవిధంగా ప్రతి ఇంటికి తెలియజేసే విధంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో, అదేవిధంగా కార్పొరేషన్ మున్సిపల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం 11 సంవత్సరాలకు సంబంధించిన విషయాలు కూడా ప్రతి ఒక్కరు తెలిసే విధంగా ఈరోజు మన పశ్చిమ జోన్ పక్షాన కూడా ఇక్కడ ఇది రెడ్డెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కూడా రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా మనకు ముఖ్య అతిథిగా
మాజీ జిల్లా అధ్యక్షులు బా సత్యనారాయణ గారు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశాలు మోడీ గారు చేసినటువంటి ఏదైతే పరిపాలన ఉందో సాధించిన విజయాలను అదేవిధంగా వారు ఇంకా చేస్తున్నటువంటి అభివృద్ధిని ఇంకా ముందు కూడా అనేక ఇంకా కొన్ని సంవత్సరాల పాటు 100 ఏళ్ల పాటు కూడా ఈ యొక్క ఆరోగ్యంగా ఉండి నిత్యన నూతనంగా ఉండి కూడా ఈ దేశానికి ఇంకోటి విలువైన ఇది అభివృద్ధిని అదేవిధంగా విలువ సమాచారాన్ని కూడా సేకరించి మనందరికీ కూడా పేదవారందరూ కూడా అండగా ఉంటాడు. పేదవారందరూ మధ్యతరగతి వారందరూ కూడా అభివృద్ధిలో ముందు ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మోడీ గారు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా అందే విధంగా వారు కృషి చేస్తున్నారు. ఏది కానీ ఇక్కడ ఇంత గతంలో ఏదైతే అవినీతి ఉండడో ఆ అవినీతిని నిర్మించడానికి కూడా డైరెక్ట్ లబ్ధిదారునికే చేకూరే విధంగా కూడా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈరోజు రేషన్ బియ్యాన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ చేసుకుంటే 3 నెలల బియ్యం కూడా ఈ నెలనే ఇవ్వాలి. 3 నెలల సరిపడా కూడా జూన్, జూలై, ఆగస్టు ఇచ్చే బియ్యాన్ని కూడా ఈ నెలలో ఇస్తూ ఈ 3 నెలలు కూడా గతం వర్షాలు పడితే ఇబ్బందులు పడతారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కలిగి లబ్ధిదారులందరూ కూడా ఈ యొక్క ఉపశమనం కలిగించి 3 నెలల పాటు కూడా ఒక్కొక్క మనిషికి 5 కిలోల చొప్పున కూడా నరేంద్ర మోడీ గారు ఆ యొక్క బియ్యాన్ని ఇస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందో మేమే బియ్యం ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం చెప్పుకొని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇది ఎప్పటికి కూడా ఇది తప్పు. రేషన్ బియ్యం ఇచ్చేది నరేంద్ర మోడీ గారు పేదవారి కొరకు అనునిత్యం కృషి చేస్తున్నారు. అనేక సంక్షేమ పథకాలు కూడా ఈరోజు మోడీ గారు ఇస్తున్నారు. దాన్ని సద్వినియోగం చేసుకున్న లోపల కూడా ఏదైతే అప్పుడు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు కూడా విఫలమైనాయి. ఈరోజు ఏదైతే ఎన్నికలు పెట్టగా గ్రామ పంచాయతీలో ఎన్నికలు పెట్టకపోవడం వల్ల అనేక నిధులు కూడా మోడీ అక్కడి నుంచి కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ కూడా అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో మోడీ గారి సంక్షేమ పథకాల వల్లనే ఈ ప్రభుత్వం నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం దివాలా ఇస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చి దాదాపు సుమారు 2 లక్షల కోట్ల వరకు ఇప్పటికే అప్పు చేసిండు. కాబట్టి ఆ 7 లక్షలు 2 లక్షలు 9 లక్షల రూపాయలు అప్పుగే వడ్డీ కట్టలేని పరిస్థితులు ఉన్నారు. 18,000 కోట్ల నిధులే వస్తున్నాయి ఏదైతే మన రెవెన్యూ గురించి. కాబట్టి 60,000 కోట్లు ఉన్న రెవెన్యూ ఈరోజు 20,000కు పడిపోయిందంటే ఈ యొక్క ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన ఉందో మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అనేది పట్టణ ప్రజలు కానీ గ్రామ ప్రజలు కానీ కార్పొరేషన్ ప్రజలు కానీ మీరందరూ కూడా మోడీ గారికి సపోర్ట్ చేయాలి. మోడీ గారిని ఆశీర్వదిద్దాం. ప్రతి ఏ ఎలక్షన్ వచ్చినా ఏ ఎన్నిక వచ్చినా ఎప్పుడు కానీ మోడీ గారి కొరకు మనందరం కూడా ఎప్పటికి కూడా మనందరం మోడీ గారికే సపోర్ట్ చేయాలి. నరేంద్ర మోడీ గారికి ఉన్నంత కాలం వారికి మనము అండగా ఉండాలని సందర్భంగా తెలియసు ఈ యొక్క ఏదైతే ఈ డివిజన్ తరఫున కూడా వచ్చిన వారందరికీ కూడా నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పేరు అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ భారత్ మాతాకి జాడి బాలరెడ్డి బీజేపీ పశ్చిమ జోను కన్వీనర్. మోడీ గారి 11 సంవత్సరాల సుపరిపాలన మోడీ గారి సుపరిపాలన గురించి మనందరికీ సవివరంగా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనం ఎన్నో పోరాటాలు చేసి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి మన మాజీ జిల్లా అధ్యక్షుడు